హాయ్ హలో అందరికి నమస్తే. భారతదేశంలో ఎన్నికలు జరిగి 15 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు ఎక్కడో చోట ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈసీ వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి అదేవిధంగా బీజేపీ పార్టీ ఈసీ కలిసి ఏ రకంగా ఓట్లు చోరీ చేశాయనేటువంటి అంశాలకు సంబంధించి ప్రతిరోజు కూడా మనం వింటున్నాం. ఇన్ని రోజులుగా మనం వింటూ వస్తున్నది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం ద్వారానే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీలు ఎక్కువగా గెలిచినటువంటి పరిస్థితి ఉందని చెప్పి అనేక ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. ఇప్పుడు తాజాగా వస్తున్నది ఏంటంటే మరొక పెద్ద స్కామ్, అది నకిలీ ఓట్లు నమోదు చేయడం. చాలా విచిత్రాలు ఉన్నాయి ఇందులో. ఒక రాష్ట్రంలో ఓట్లు వేసిన వ్యక్తి మరో రాష్ట్రంలో ఓట్లు వేస్తాడు. అది ఎట్లా సాధ్యం మనకు అర్థం కాదు. ఇక్కడ ఓటు హక్కు ఉన్నవాడు వేరే రాష్ట్రాల్లో కూడా, మరి ఇక్కడ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ తీసుకోండి, ఏపీలో ఒక కర్నూలు తీసుకుందాం. కర్నూలు ప్రాంతంలో ఓటు వేసిన ఒక వ్యక్తి తెలంగాణలో ఓటేస్తాడు, కర్ణాటకలో ఓటేస్తాడు, మహారాష్ట్రలో కూడా ఓటేస్తాడు. అది కూడా ఒకసారి కాదు, 4-5 సార్లు 4-5 బూతుల్లో పోయి ఓటేసేస్తాడు. ఇది ఎట్లా సాధ్యం మనకైతే అర్థం కాదు. అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా, ఇక్కడ ఓట్ల గల్లంత జరిగిందని చెప్పి అర్థమవుతుంది కదా. ఈ ఫామ్ 6కి సంబంధించి కూడా అవకతవకలు జరిగాయని చెప్తా ఉన్నారు, నిజం అనుకోవడానికి అవకాశం ఉంది కదా. అంటే ఇక్కడ 70 సంవత్సరాలకు పైపడినటువంటి వాళ్ళు ఓట్లు నమోదు చేసుకున్నారంట. అంటే 70 సంవత్సరాల నుంచి ఓట్లే వేయలేదా వాళ్ళు? మామూలుగా ఈ ఎట్లా ఉంటుంది ప్రక్రియ, కొత్తగా ఓటు నమోదు చేసుకునే వాళ్ళకి సంబంధించి ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్లో వాళ్ళు డీటెయిల్స్ అన్ని ఇస్తారు. ఓకే, 70 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు కూడా కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్నట్టు చూపిస్తూ ఉన్నారు వీళ్ళు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం? అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ ఓట్లు చోరీ చేశారు ఎన్నికల కమిషన్, అదేవిధంగా బీజేపీ పార్టీ అని ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో, ఈ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి క్రమంలో ఏదైతే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారో మహాదేవ్పూర్కి సంబంధించి చెప్పాడు. మహాదేవ్పూర్లోనే ఒక 6 సెగ్మెంట్లలో ఏది కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉంటే ఒక సెగ్మెంట్లోనే ఒక సెగ్మెంట్లో బీజేపీ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంత విచిత్రాలో చూడండి. అంటే ఆ సెగ్మెంట్లో 1,00,000కు పైగా ఓట్లు ఫేక్ ఓట్లు ఎగ్జాంపుల్తో సహా చెప్పారు. నకిలీ ఐడీలు కానీ, అడ్రస్ లేనటువంటి ఇండ్లకు సంబంధించి కానీ, ఇట్లా ఎన్నికల కమిషన్ వాళ్ళకి సహకరించిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ప్రస్తావన తీసుకొచ్చారో కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ అవకతవకలు జరిగాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. మరి సాయంత్రం 5 గంటల తర్వాత ఎక్కువగా నమోదైనటువంటి కేంద్రాలపైన దృష్టి పెట్టి, బూతులు ఉంటాయి కదా, వాటి మీద దృష్టి పెట్టి వాటి యొక్క వివరాలు ఇవ్వమంటే కూడా ఇవ్వకపోవడము, ఈ చెప్పినటువంటి రాష్ట్రాలకు సంబంధించి వాటిని మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, ఇవన్నీ కూడా ఫేక్ అలిగేషన్ అని చెప్పి ఎన్నికల కమిషన్ చెబుతూనే, సరే నిజమేనా మరి ఎన్నికల కమిషన్ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించిందని చెప్పి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మహారాష్ట్ర గురించి చెప్పారు. దానికి సంబంధించి ఓటర్ల జాబితాకి సంబంధించి చూస్తే ఓపెన్ అవ్వదు, కర్ణాటక సంబంధించి ఓపెన్ అవ్వదు, రాజస్థాన్, ఏపీ, ఇట్లా ఏది చెప్తే అది ఓపెన్ అవ్వదు. ఎందుకు ఓపెన్ అవ్వదు? మరి బాజాబ్తా వాళ్ళు చూసుకోమని చెప్తున్నప్పటికీ ఓపెన్ చేస్తే ఎందుకు ఓపెన్ అవ్వదు? దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకు? వీళ్ళు చెప్తున్నాయని కూడా నిజాలు అనుకోవడానికి అవకాశం ఉందా లేదా? అండ్ ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే సాయంత్రం 5 గంటల తర్వాత కంప్లీట్గా మారిపోయింది. అంటే ఒక 89 నియోజకవర్గాలలో 25,000 నుంచి 30,000 ఓట్లు చాలా తేడా వచ్చింది. అంటే దగ్గర 49 లక్షల ఓట్లు, 12% ఓట్ల తేడా కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపించింది. మరి ఇది చాలా మంది నెత్తి నోరు మొత్తుకున్నప్పటికీ కూడా లేదు, ఈవీఎంల ద్వారా కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచింది కూటమి, తిరుగులేని విజయం అని వీళ్ళు చెప్తారు. ఇంకో చిత్రం ఏంటి తెలుసా? అన్ని రాష్ట్రాల గురించి అందరూ నేషనల్ పార్టీకి సంబంధించి అందరూ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడరు. మరి ఇదే విచిత్రము. మరి ప్రజాస్వామ్యం కూని అయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా కూని అయింది కదా, దీని గురించి ఎందుకు మాట్లాడరు? దీని గురించి మాట్లాడరు. ఎవరి రాజకీయాలు వాళ్ళవి. వేరే రాష్ట్రాలకు సంబంధించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, ఓట్ల గల్లంత గురించి మాట్లాడతారు, ఈసీ తప్పిదాల గురించి మాట్లాడతారు, బీజేపీ మోసం గురించి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మాట్లాడరు. వాడు కళ్ళ ముందే సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి కదా. మరి ఉన్న డేటా అంతా ఎందుకు, వారం రోజుల్లోనే ఎందుకు డేటా డిలీట్ చేయాల్సి వచ్చింది? మీరు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే డేటా డిలీట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మోసం జరిగిందనడానికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలు తీసుకోండి. ఒంగోలు నియోజకవర్గంలో ఓట్ల గల్లంతు మోసం జరిగింది, ఈవీఎంల ద్వారా ఈవీఎంలు యాక్ట్ చేయబడ్డాయని చెప్పి, వీవీప్యాట్లో తేడాలు ఉన్నాయని చెప్పి, కౌంటింగ్ రోజు ఒకటి, పోలింగ్ రోజు 1%, ఇట్లా డిఫరెన్స్ ఉన్నాయని చెప్పి మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి కంప్లైంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకసారి మీరు గమనించండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరారు. ఆ తర్వాత అంతకుముందు ప్రజాస్వామ్యం కూనైంది, ఓట్ల గల్లంత అయింది అదే చెప్పినటువంటి బాలినేని గారు మళ్ళీ ఎప్పుడైనా దాని గురించి మాట్లాడారా? మరి ఏ పార్టీలో ఉన్నా కూడా మరి దానికి సంబంధించి మాట్లాడలేదంటే మౌనం, మాట్లాడట్లేదు. అంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ అధికార పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నం, నయానో భయానో ఇంకో ఆశ చూపో ఏదో రకంగా ఆ పార్టీలో చేర్చుకున్నారు. సింపుల్ కదా. అంతకుముందు మాట్లాడినటువంటి బాలినేని గారు పార్టీ మారిన తర్వాత దానికి సంబంధించి మాట్లాడడం మానేశారు. మరి కొంతమంది కంప్లైంట్ ఇస్తే
మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పి మరి ఎన్నికల కమిషన్ చెప్పింది అనేటువంటి వార్తలు కూడా మనం విన్నాం. ఎవరైనా ఎలక్షన్ సంబంధించి అనుమానాలు లేవనెత్తినప్పుడు ఈ సీఎం చెప్తుంది లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వండి, విచారణ చేశాను. అడిగినటువంటి వారికి ఎంతవరకు సమాధానం ఇచ్చారు? చాలా మంది ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచి కూడా అడుగుతా ఉన్నారు, మా ప్రాంతంలో ఈ రకంగా జరిగింది, మా బూతులో ఇన్ని ఓట్లు ఉన్నాయి, మా ఫ్యామిలీలోనే మా కుటుంబంలోనే మా మొత్తం 10 ఓట్లు గట్టి వైసీపీకి మేము ఓట్లు వేశాము, మేము కరడుగట్టిన వైసీపీ పార్టీ అభిమానులము, మరి మా బూత్లో మొత్తం వాళ్ళకి ఓట్లు వచ్చినాయి, ఇది ఏంటని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా అడిగినటువంటి పరిస్థితి. ఎగ్జాంపుల్స్ చూపించి మరి ఎంపీకి ఒక రకంగా ఉంటుంది, ఎమ్మెల్యే దీనికి ఒక రకంగా ఉంటుంది. ఎట్లా ఇది సాధ్యం అని చెప్పి చాలామంది చాలా రకాల అనుమానాలు లేవనిపితే వాటికి సంబంధించి ఆన్సర్ ఇవ్వరు. వీవీప్యాట్లలో వాటికి సంబంధించి మాకు వీటికి సంబంధించి అనుమానాలు ఉన్నాయంటే మాకు పోలింగ్ చేసి చూపిస్తారు. విచిత్రం చూడండి, కడుపు నొప్పి నాకు లేస్తే వేరేవాడికి ట్రీట్మెంట్ ఇస్తా అంటే ఎట్లా అవుతుంది చెప్పండి? కడుపు నొప్పి వచ్చినోడికి కదా ట్రీట్మెంట్ ఇస్తే తగ్గేది, వేరేవాడికి ఇస్తానండి అట్లా ఉంది. మళ్ళీ మేము పారదర్శకంగా ఉన్నామని చెప్తారు. ఎక్కడ పారదర్శకంగా ఉన్నట్టు? ఇన్ని రకాల అనుమానాలు లేవనెత్తుతున్నప్పుడు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి సీసీ కెమెరా రికార్డ్స్ ఏమైపోయినాయి, ఓట్ల ఏదైతే ఫేక్ ఓట్లు క్రియేట్ చేసినటువంటి వాటికి సంబంధించిన ఆధారాలు కూడా రాహుల్ గాంధీ గారు చూపించడం జరిగింది. ఫేక్ అడ్రస్లు కానీ అదేవిధంగా ఫోటోలు లేకుండా కూడా కనిపించినట్టుగా మసక ఉండేటట్టుగా ఈ ఓటర్కి సంబంధించిన ఓటర్ కార్డు, ఆ రకంగా ఇన్ని మోసాలు ఉన్నాయి. మరి వీటికి సంబంధించి క్లారిటీ ఇవ్వండి అంటే ఈసీ క్లారిటీ ఇవ్వట్లేదు, లిఖితపూర్వకంగా రాసి ఇవ్వండి అంటారు. వీటికి సంబంధించి క్లారిటీ రావాలంటే ప్రజలు స్పందించాలి. ప్రజలు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే తప్ప ఈ ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 1 కాదు 2 కాదు, అనేక రాష్ట్రాల్లో ఇదే విధంగా జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 89 నియోజకవర్గాలలో 12% ఓటింగ్ తేడా, ప్రతి నియోజకవర్గంలో 25 నుంచి 30 వేల ఓట్ల గల్లంతు. సో ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యం బతకాలంటే ఇక్కడ వైసీపీ ఓడిపోయిందా, టీడీపీ గెలిచిందా, జనసేన గెలిచిందా అన్నది పాయింట్. ఇక్కడ ప్రజాస్వామ్యం ఓడిపోయిందా అనేది పాయింట్. ప్రజాస్వామ్యం గెలవాలంటే ఇలాంటి అవకతవకలకు పాల్పడేటువంటి నిజాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. నేను గత వీడియోలో అనేక ఎగ్జాంపుల్తో సహా మీకు నేను చెప్పడం జరిగింది ఈ ఏ రకంగా జరిగిన దానికి సంబంధించి. సో ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఈవీఎంలో ఈ యాక్ట్ చేపట్టాయనే దాన్ని కాకుండా ఓట్లు ఏ రకంగా గల్లంతు చేసి ఫేక్ ఓట్లను క్రియేట్ చేసి ఏ రకంగా అధికారంలోకి వచ్చారనేటువంటిది ఇక్కడ మనకు ఈ ఎగ్జాంపుల్ దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది.